హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. నేను ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే రాగి జావ. రాగి జావ అంటే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ చేసే వాళ్ళే తీసుకుంటారు అని అనుకుంటారు కదా, కానీ అసలు అలా కానే కాదు. చిన్నప్పటి నుంచి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి జావని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రాగులలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్స్ ఇవన్నీ వీటి లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు 1 ఇయర్ దాటింది అని అంటే వాళ్ళు నడక నేర్చుకుంటారు, నడుస్తూ పడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ ఏజ్ వచ్చిందంటే వీళ్ళకి బోన్స్ అనేది ఎదుగుతూ ఉంటాయి. సో బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇందులో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాగి జావని ఇవ్వడం వల్ల వాళ్ళకి బోన్స్ అనేది బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి అన్నమాట. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఈ రాగి జావని, జొన్న జావని ఇలాంటివి మనం సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి బాగా ఎండలు ఉంటాయి. ఈ ఇది తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది అని చెప్పేసి తీసుకుంటారు. కానీ ఇది అన్ని సీజన్లో తీసుకోవడం చాలా మంచిది. ఇది జావలాగా చేసి తీసుకుంటారు ప్రతి ఒక్కరు, మజ్జిగ కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ జావ కంటే చిన్నపిల్లలు జావ అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అంత తాగలేరు కాబట్టి ఇలా ప్యూరీ లాగా చేసి ఇస్తే ఏంటంటే వాళ్ళు సెర్లాకు, ఉగ్గు ఇవన్నీ తింటూ ఉంటారు కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తినగలుగుతారనమాట. ఇది ప్యూరీలాగా అయిన తర్వాత ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి టేస్ట్కి. అది మన ఇష్టం. కాకపోతే కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మారుతుందనమాట. ఓన్లీ ఉడికేటప్పుడే మనం చిన్నపిల్లలకి సాల్ట్ యాడ్ చేయాలి. మొత్తం ఉడికిన తర్వాత యాడ్ చేయొద్దనమాట. సో జావలాగా తాగని పిల్లల కోసం ఇలా ప్యూరీలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.